సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు రామ్ గోపాల్ వర్మ ఇవాళ హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు ఒంగోలు పోలీసుల ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. అయితే ఆర్జీవీ ఇంట్లో లేడని ఆయన సిబ్బంది చెబుతున్నారు. వర్మ ఇంటికి చేరుకున్న లాయర్లు ఒంగోలు పోలీసులతో మాట్లాడారు. ఆర్జీవీ డెన్ దగ్గర అరెస్ట్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 23 నుంచి కోయంబత్తూరులో ఉన్న వర్మ నిన్న హైదరాబాద్కు వచ్చినట్లు సమాచారం. కోయంబత్తూరులో ఉన్న ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశాడు వర్మ. ఈ నేపథ్యంలో వర్మకు ఓ ప్రముఖ హీరో ఆశ్రయం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీని ఏ క్షణమైనా అరెస్టు చేసి మద్దిపాడు పిఎస్కు ఆర్జీవీని తరలించే అవకాశం ఉందని అంటున్నారు పోలీసులు. వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య రామ్ గోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలని ఆర్జీవీని నోటీసులు ఇచ్చారు. అయితే రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకుండా తనకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ వర్మకు చుక్కెదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు చెప్పింది. ఇక విచారణకు 4 రోజుల సమయం కావాలంటూ ఈ నెల 19న ఒంగోలు పోలీసులకు రామ్ గోపాల్ వర్మ సమాచారం ఇచ్చారు. గడువు ముగిసినా విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు మరోసారి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగే అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి మేము ఎక్స్టెన్షన్ టైం కూడా అడిగాము. ఇది ప్రీ షెడ్యూల్ ఆయనకున్న ప్రాజెక్టుల రీత్యా మేము ఆయన షెడ్యూల్స్ చూసుకొని మేము టైమింగ్స్ అడగడం అనేది జరిగింది. హైకోర్టుకి సహకరించాము. హైకోర్టుకి ఆశ్రయిస్తే ఇంకా బెయిల్ అప్లికేషన్కి సంబంధించిన రేపు వాదనలు ఉంటాయి. క్వాష్ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసాము. అది కూడా హీరింగ్కి వస్తుంది. క్వాష్ కొట్టేలేదు. అదే మీకు చాలా మంది తెలియదండి, క్వాష్ కొట్టలేదు. క్వాష్కి ఇన్స్ట్రక్షన్స్కి నోటీస్కి పంపించింది. వాళ్ళ సైడ్ నుంచి కౌంటర్లు దాఖలా చేయాలి. దాన్ని కొట్టేయడం అన్నారు. దాన్ని కౌంటర్స్ వేసిన తర్వాత ఫైనల్గా హీరింగ్ చేసి అసలు ఈ కేసు నిలబడుతుందా లేదా అని చెప్పి తర్వాత చెప్తారు. రెస్పాన్స్ ఎందుకు వచ్చారో మాకు తెలియదు, అది మీరే అడగాలి. ఇంకా అది ఫస్ట్ టైం ఇచ్చిన నోటీస్కి మేము అడిగిన టైంకి తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ నోటీస్ పంపించారు. దానికి కూడా మేము ఆన్సర్ ఇచ్చాము. స్పీడ్ పోస్టులు కూడా పంపించున్నాము. అలానే వాళ్ళకి వాట్సాప్లో కూడా షేర్ చేసాము. ఎస్పీకి పంపించాము, డిఎస్పీకి పంపించాము, అలానే ఎస్పీకి సంబంధించిన సీసీ వాళ్ళకి పంపించాము, ఎస్హెచ్ఓకి పంపించాము. అదేవిధంగా ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన కూడా పంపించి ఒకటి థర్డ్ డిగ్రీ ఎవరు ప్రయోగించినా వాళ్ళ మీద కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అవుతుంది. అందులో చూసి ఆర్జీవీ గారు భయపడేంత సినిమా లేదు. ఎవరు కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు వీఐపీ స్టేటస్లో ఉన్న వ్యక్తులను తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే